అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను కందిపప్పు టమాటా వండి చూపిస్తా మీకు. మేము ఎప్పుడు నిత్యం వండుకుంటాం. ఆ తీరుగా మీకు నేను చేసి చూపెడతా. ఎట్లా అంటాను అనేది చెప్తా చూడండి. ఇక కందిపప్పు ఒక గ్లాసు. ఒక గ్లాసుకి ఎన్ని నీళ్ళు పోతానా నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చెప్తా. ఫస్ట్ దీన్ని కడుగుతా. పప్పును కడిగినాక మీకు నీళ్ళు పోసేది చూపిస్తా. ఇది పంట పప్పే. మీరు ఏ పప్పు వేసుకున్నా కొలత ఒక్కటే. ఇది ఒకసారి కడుక్కత్తా. ఇక చూడండి, ఏ గిలాస్తోనైతే మనం పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని నీళ్ళు ఎన్ని పోతానన్నది చూడు. 1, ఇక 2, ఇక 3, ఇక 4. 1 గ్లాస్ పప్పుకు 4 గ్లాసుల నీళ్ళు పోసిన. గట్టిగా కాదు, లూజ్ కాదు, మంచిగా ఉంటుంది. ఇవి 4 టమాటాలు. ఈ టమాటాలు 4 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇక ఇంత కల్జమాకు, కొత్తిమీర, ఎల్లిపాయ, జీలకర్ర. ఇవన్నీ పప్పులు వేస్తాను. ఇప్పుడు కారం పెడతాం. ఇక 1 చెంచాడు. పప్పులకు కొద్దిగా మంచిగానే ఉండాలి కారం. 2, ఇక 3. ఇక ఇదే చెంచాతోని 2 చెంచాల ఉప్పు ఎత్తాను చూడు. ఇప్పుడు నేను పసుపు. అయితే కారము మీరు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోవాలి. కారం ఎక్కువ వేసుకుంటే మిరపకాయలు తగ్గిరు. ఇప్పుడు నేను కొన్ని మిరపకాయలు ఎక్కువ వేసిన కాబట్టి 3 చెంచాల కారం వేసిన. లేకపోతే మిరపకాయల దగ్గర తక్కువ ఉంటే 4 చెంచాల కారం వేస్తా. అట్లా చూసి పెట్టుకోండి. అయితే మనకి ఏంటంటే పప్పులు ఎప్పుడైనా కొంచెం సప్పగా ఉంటే మంచిగా ఉండే. ఉప్పు కారాలు కరెక్ట్ ఉంటేనే మంచిగా ఉంటుంది. మరి సప్పగా తినేటోళ్ళు ఎట్లా అంటే మీ టేస్ట్ తగ్గట్టు. నేను అందరి గురించి చెప్పిన. కొంతమంది ఒక్క తీరుగానే తినారు కదా, తినేటోళ్ళకి చెప్పిన, తిననోళ్ళకి చెప్పిన. ఇప్పుడు నేను కుక్కర్ పెడతా, మూత. ఇగో పప్పు పొయ్యి మీద పెట్టిన. అయితే నేను విజిల్లు ఎన్ని పెడతా అంటే 3 విజిల్లు పెడతా. 3 విజిల్లు పెట్టి ఒక 5-10 నిమిషాలకు మూత తీస్తా. మీకు లేదు మేము ఎంబడే మూత తీసుకోవాలి, అర్జెంట్ అందాలంటే 4 ఉంచు. 4 ఉంచి ఎంబడే విజిల్ తీసేసుకోవాలి. కొంతసేపు ఆగినాక తీస్తామంటే 3 పెట్టుకోవాలి. ఏ గింత ఇంట్లో పెద్ద కష్టం ఏం కాదు. ఇప్పుడు మీరు పంట పప్పు అయినా మనం దుకాణాలలో నెలకు తెచ్చుకున్న పప్పు అయినా సేమ్ గివే కొలతలు. అంటే మిడిల్ గా పెట్టిన, ఐలా పెట్టలే, సిమ్కు పెట్టలే. విజిల్ నచ్చినాక మీకు గ్యాస్ అంతా వెళ్ళిపోయినాక నేను మూత తీసి చూపిస్తా. అప్పుడు తాలింపు పెడతా. ఇప్పుడు 4 విజిల్లు పెట్టిన, బంద్ చేసిన. ఇక కుక్కర్ విజిల్ తీసే ముందు తాలింపు పెడతాడు. ఓ పక్క జెల్ అవుతుంది, మనకు అందుతుంది అన్నట్టు. ఇక గంతు పొయ్యి మీద పెట్టిన, నూనె పోస్తాను. ఇక 2 పావులు పోసిన సరిపోతుంది. ఇక ఇటు నూనె వేడి చేస్తాను తాలింపుకు. ఇటు గ్యాస్ విజిల్ తీస్తాను. నూనె కాలింది. ఇగో ఆవాలు, ఇగో జీలకర్ర, ఇగో ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంతే. గిన్నె అన్ని మెంతులు. ఇక విజిల్ అంతా వేయింది. తాలింపు అటు గోలుతాంది. ఇక మనకు అనుకున్నట్టు వక్కలు వస్తుంది. ఇక ఈ వేడి అంతా చల్లగా వరకు ఇంకొంచెం ఇప్పినట్టు అవుతుంది. మంచిగా ఉంటుంది. సాయంత్రం వరకు కాదు, మీరు రేపటి వరకు తిన్నా ఇదే తిరుగుంటుంది. గట్టిగా కాదు. ఇక ఎట్లుంటుంది మనం తినేటట్టుగా. తాలింపు గోలింది, బంద్ చేస్తాను. కొద్దిగా పసుపు వేస్తా. ఇక నేను ఇప్పుడు కల్జమాకు మనం పప్పుల్లో వేసిన. నేను కల్జమాకు, కొత్తిమీర ఇప్పుడు వేయ. ఎందుకంటే చిటపటలాడి నూనె మీద ఎగురుతుంది. అందుకే నేను పప్పులు వేసిన. ఇక చల్లగా అయినాక నేను పప్పులో కలుపుతా. ఇక చూడుర్రి పప్పు ఎట్లుడికిందంటే ఒక ఇట్లా అవుతుంది, వక్కలు ఇట్లుంటది అన్నట్టు. ఇక ఈ పప్పు మీరు ఎంత పొద్దుగాల స్కూళ్ళకి అందించినా, డ్యూటీలకు అందించినా సాయంత్రం వరకు ఇట్లనే ఉంటుంది. గట్టిగా కాదు, మంచిగా ఉంటుంది. దీని అంచుకు మీరు ఇక ఆలుగడ్డ ఫ్రైయో ఏదన్నా ఇంకేదన్నా కూర పెట్టుకోండి, లేకపోతే ఉత్తదే తినుండ్రి. ఇంకో కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. అయితే మీరు బాగా మతికి పెట్టుకోరు, మళ్ళీ చెప్తాండి అని అనుకోకూరు. 3 విజిల్లు పెట్టుకుంటే మాత్రం మీరు విజిల్ ఎంబడే తీయకూరు. 5 నిమిషాల తర్వాత విజిల్ తీయండి. ఎంబడే విజిల్ తీయాలి అని అనుకుంటే మాత్రము 4 విజిల్ పెట్టుకోరు. ఇక మీకు పుల్లగా కావాలి అని అనుకుంటే కొంతమంది వేసుకుంటారు, చింతపండు వేసుకుంటారు, ఇంత రవ్వ, ఇంత సగం అంత నిమ్మకాయ ఒక్క విండుకుంటారు. వాళ్ళ తినే టేస్ట్ని బట్టి. మనకు టమాటాలు పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు నాకు సరిపోతాయి. నేను ఎప్పుడు కానీ టమాటాల ఇక గివ్వే ఎత్తగాని చింతపండు అయ్యా, నిమ్మకాయ విండ. ఇగో తాలింపు పెడతానా. ఇవి వేరే స్టీల్ గంతులో తీసుకుంటా. మళ్ళీ నాటి నుంచి నేటి వరకు నేను ఇట్లనే చేస్తా. పసుపు డ్యూటీకి అయినా
ఇక పిల్లలు స్కూల్ పోయినప్పుడైనా ఇప్పుడు కూడా ఇంట్లో కూడా గిట్లనే చేస్తా. ఇక పిల్లలకు కూడా గిట్లనే నేర్పించినా మీకు కూడా నేను నేర్పిస్తాను. ఇక ఏ టైంలో అయినా మీరు ఎంత మంది వచ్చినా 10 మందికైనా 20 మందికైనా ఈ తీరు అండుండ్రి జప్పన అవుతుంది. నేను కూర వండేటప్పుడు ఎప్పుడైనా నేను సైజు అవుతుంది కదా, కుక్కర్ కదా, చూడరాదు. తాలింపు వేయక ముందైనా చూడవచ్చు, తాలింపు పెట్టుకున్నాకైనా చూడొచ్చు. ఇందులో ఏముంటుంది, కారం అయితే బరాబరే. ఉప్పే ఒకటి చూసి మీకు చెప్తాను. మీరు ఇట్లా కలుపుకోండి దమన తక్కువ ఉంటే. ఒకవేళ కారం తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను అట్లా కూడా చెప్తాను మీకు. నాకు అనుభవం ఉన్నది కాబట్టి మీకు నేను చెప్తాను, ఖరాబు కాకుండా. కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అనుభవం గల వాళ్ళు ఉండరు, తెలుసది కదా, అందరికి ఒక్క తీరుగా రావు. అట్లాంటప్పుడు ఇట్లా చూసి మళ్ళీ ఇంత చప్పగుంటే ఇంత కారం వేసుకోరు, ఇంత ఉప్పు వేసుకోరు. ఏం ఖరాబ్ అన్నది ఉండదు. నేను కరెక్ట్ చెప్పినా మీరు కరెక్ట్ చేసుకోరు. ఈ పప్పు మంచిగా ఉంటుంది. సరే, మరి నేను తినేటప్పుడు చూపిస్తాను. ఇక పప్పు ఎట్లా కుదిరింది అన్నది అన్నం తిని చెప్తాను మీకు. ఓ మామిడికాయ వక్క వేసుకుంటా అన్న. మంచిగా ఉంటుందా? ఇక నేను అండేది నాది నాకు ఎట్లాగో మంచిగా ఉంటుంది. ఇంత మామిడికాయ ఒక మంచుకు కలుపుకొని నెయ్యి వేసుకునేటోళ్ళు నెయ్యి కూడా వేసుకుంటారు అంచుకు. ఇది ఎంత మంచిగా ఉంటుంది అంటే పప్పు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం బయట కొంతమంది చపాతీ కొనుకొచ్చుకుంటే కర్రీ ప్యాంట్ పోయి కూడా కూరలు కొనుకొచ్చుకుంటారు. వాళ్ళ కూరలు మంచిగా ఉంటాయి అని ఇష్టపడతారు పప్పులు. ఎందుకు? వాళ్ళు ఉప్పు కారాలు కరెక్ట్ ఎత్తారు. వాళ్ళ బిజినెస్ నడవాలి కదా, అన్ని మంచిగా ఉంటేనే ఎత్తారు. కొన్ని కూరలకు మసాలాలు ఎక్కువ ఎత్తారు, గ్రేవీ పెట్టి వండుతారు మసాలాలతోని. పప్పులకు ఉప్పు కారాలు కరెక్ట్ ఎత్తారు. అందుకే మనం బయట తిండి ఇష్టపడతారు. అదేదో మనం ఇంట్లో చేసుకుంటే కమ్మ ఉండదా? కష్టం అనక ఇష్టం కొద్ది చేసుకుంటే ఏది ఖరాబు కాదు. మనం బయట తిండికి అలవాటు పడం. ఇది నేను చెప్పేది. ఇప్పుడు ఈ టమాటా పప్పు అంచుకు ఆలుగడ్డ మంచిగా ఉంటుంది, ఆలుగడ్డ ఫ్రై, వంకాయ, ఉత్త వంకాయ టమాటా వేసుకొని వండుకోకుండా అది మంచిగా ఉంటుంది. ఇంత మామిడికాయ వక్క, ఇంత అప్పడం, ఇంకొకటి సల్ల మిరపకాయలు కూడా మంచిగా ఉంటాయి. ఇక సూపర్ ఉంటాయి కూరలు. ఇంత పెరుగు, ఇంకేం కావాలి, విందు భోజనం. సరే, మరి నేను వండిన పప్పు టమాటా కూర మీకు నచ్చినట్టయితే వండుకొని తినుండ్రి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.